ఒకసారి మీరు చెప్పండి. పర్వాలేదు. ఇది ఫస్ట్ ఆయన నవకోటి సిద్ధేశ్వర స్వామి అన్నగారు నవకోటి, రెండు ఆయన నవనాథ, ఆ లాస్ట్ ఆయన సారంగధరుడు. అన్న తమ్ముడు వీళ్ళిద్దరు యొక్క శిష్యుడు సారంగధరుడు. వీళ్ళు 800 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఈ నిటార్గుణ కొండ మార్చుకుని ధ్యానం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ శివధ్యానం చేసుకుంటూ ఇక్కడ ఉండేవాళ్ళు. ఆ లాస్ట్ ఆయన సారంగధరుడు ఆయన వేటగాడు. ఈ వేట మార్గంకి వచ్చినప్పుడు వీళ్ళు శివధ్యానంలోండి వాళ్ళ ఉనికి తెలుస్తుంది, ఆ వేటగాడు ఇక్కడ సంచరిస్తున్నాడని. అక్కడ వేటగాడిని ఇక్కడ రప్పించుకొని వాళ్ళ కంటపడి ఆయన వాళ్ళ దగ్గర మాటిస్తాడు ఆ సారంగధరుడు, మేము ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకూడదని. ఆ మాట కోల్పోతాడు. ఆయన ఊళ్ళో వెళ్ళి అందరికీ చెప్పి ఇక్కడికి వచ్చేటప్పుడు శిలామూర్తులుగా మారిపోతాడు. ఫస్ట్ ఆయన నవకోటి సిద్ధేశ్వర స్వామి, నవనాథ సిద్ధేశ్వర స్వామి. రాజురాజు సారంగధరుడిగా ఆయన ప్రతిష్ఠ చేస్తాడు, విగ్రహ ప్రతిష్ఠ. వీళ్ళిద్దరు స్వయంభులు. లాస్ట్ ఆయన ప్రతిష్ఠ చేస్తాడు. 800 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉంది గుడి. మనకు తెలిసి 400 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళ పూజలు జరుగుతున్నాయి. పూజలు దాని గురించి చెప్తారు. పువ్వు రాలి దాని గురించి ఒక్కసారి పువ్వు రాలుస్తారు కదా, దాని గురించి ఇక్కడ గుడి ప్రత్యేకత ఏంటంటే మంత్ర పుష్పుని అనుకున్న కోరికలు, సంతానం కానీ, ఉద్యోగం, వ్యాపారం, ఏదన్నా ఇంట్లో విశేషాలు కానీ, ఏదన్నా సరుకు జరుగుతున్నా లేదంటే స్వామి శిరస్సు మీద పెట్టి పూజ చేస్తాం. మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంటే ఆ పుష్పాలు తల మీద నుంచి కింద పడతాయి, లేదంటే అలాగే ఉండిపోతుంది, వెనక పడిపోతుందంటే జరగదని.